హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. చదువు పూర్తయి మంచి సర్కారీ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. పాండిచ్చేరి యూనివర్సిటీ నాన్ టీచింగ్ పోస్టులు దరఖాస్తులు పిలిచిందండి. సెంట్రల్ యూనివర్సిటీలో పర్మనెంట్ జాబ్, మంచి జీతం, అన్నీ సక్రమంగా ఉంటాయి. మాస్టర్స్ చేసిన వాళ్ళు, బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి పాండిచ్చేరి యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలండి. ఇది సెంట్రల్ జాబ్. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 10వ తారీఖు అండి, వచ్చే నెల ఏప్రిల్ 10వ తారీఖు. కాబట్టి వెంటనే సిద్ధం అవ్వండి. పాండిచ్చేరి యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం కింద నడిచే నేషనల్ యూనివర్సిటీ అండి ఇది. పాండిచ్చేరిలో ఉన్న ఈ యూనివర్సిటీ చాలా మంచి పేరుంది. ఇక్కడ ఉద్యోగం అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగంతో సమానమైన హోదా, సెక్యూరిటీ రెండూ ఉంటాయండి. ఇది వేతన సంఘం ప్రకారం జీతం, అన్ని ప్రభుత్వ సదుపాయాలు కూడా ఇస్తాయి. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 18 అండి. నాన్ టీచింగ్ పోస్ట్ ఇది. సెంట్రల్ యూనివర్సిటీ కేటగిరీ కింద వస్తుంది. ఇది డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులతో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ పనులు చూసుకోవాలండి. ఫైళ్లు నిర్వహించడం, అకాడమిక్ విభాగాల్లో సమన్వయం చేయడం వంటి పనులు ఉంటాయి. ఇది పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్ట్లో యూనివర్సిటీ సమాచారాన్ని మీడియాకి, ప్రజలకు అందించే బాధ్యత ఉంటుందండి. జర్నలిజం అనుభవం ఉన్న వాళ్ళకు కూడా ఇది సరైన అవకాశం. సెక్షన్ ఆఫీసర్ పోస్టులు యూనివర్సిటీ సెక్షన్లో రోజువారీ అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి దీనికి. ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు వచ్చేసరికి స్టెనోగ్రఫీ, టైపింగ్, సీనియర్ అధికారులు అసిస్ట్ చేయడం అనేది ఇవన్నీ ఉంటాయండి. అర్హత వివరాలు వచ్చేసరికి ఇందులో పోస్టులు అసలు వచ్చేసరికి డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ రిజిస్టర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, ప్రైవేట్ సెక్రటరీ ఇవి ఉంటాయండి. సో వీటికి కేటగిరీ వచ్చేసేసరికి ఒక్కో దానికి ఒక్కొక్క ఇది ఉందండి. డిప్యూటీ రిజిస్టర్ అర్హత వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55% మార్కులు రావాలండి. అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసరికి 55% మార్కులు ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసరికి 40 సంవత్సరాలు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వచ్చేసరికి జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ మాస్టర్స్లో డిగ్రీ ఉండాలండి. 55% మార్కులు అనేది ఉండాలి. దీనికి గరిష్ట వయసు వచ్చేసరికి 40 సంవత్సరాలు. సెక్షన్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలండి. గరిష్ట వయసు 35 సంవత్సరాలు. ప్రైవేట్ సెక్రటరీ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు పర్సనల్ అసిస్టెంట్ 3 సంవత్సరాలు లేదా స్టెనోగ్రాఫర్గా 5 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలండి. టైపింగ్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి 120 words per minute. అలా హిందీ కూడా అండి 100. టైపింగ్ ఇంగ్లీష్ 35 అలా ఉండాలి. స్కిల్ టెస్ట్ తప్పనిసరి. సో గరిష్ట వయసు వచ్చేసరికి 35 సంవత్సరాలండి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయసులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు అనేది ఉంటుందండి. జీతం వివరాలు వచ్చేసరికి డిప్యూటీ రిజిస్టర్ మరియు డిప్యూటీ రిజిస్టర్కి హై లెవెల్ పే ప్రకారం 12 ప్రకారం జీతం అనేది వస్తుందండి. సో అసిస్టెంట్ రిజిస్టర్ మరియు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కి పే లెవెల్ 10 ప్రకారం జీతం వస్తుంది. ఇట్లా దరఖాస్తు రుసుము వచ్చేసరికి వీళ్ళకైతే ఇందులో హెచ్ఆర్ఏ, డిఏ మరియు ఇతర అలవెన్స్లు కూడా అదనంగా వస్తాయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల్లాగా అన్ని సదుపాయాలు అనేది ఉంటాయి ఇందులో. దరఖాస్తు రుసుము వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 2000 రూపాయలు చెల్లించాలండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులకి అయితే 1000 రూపాయలు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకి ఫీజు పూర్తిగా మినహాయింపు ఉందండి. విదేశాల నుండి దరఖాస్తు చేసే భారతీయులు 4200 రూపాయలు చెల్లించాలండి. ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ అనేది 3 దశల్లో జరుగుతుందండి. మొదటేమో రాత పరీక్ష ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఉంటుందండి చివరిలో. ప్రతి దశలో అర్హత సాధించిన అభ్యర్థులనే తదుపరి దశకు పిలుస్తారండి. ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకి షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ స్కిల్ టెస్ట్ అని తప్పనిసరిగా ఉంటుంది. సో ఇది ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఇదంతా ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఇందులో మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఈ కేటగిరీ అనుసారం అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో చెల్లించాలండి. సమర్పించే ముందు అన్ని వివరాలు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ ప్రింట్ తీసుకోండి, లేకపోతే సేవ్ అయినా చేసుకోండి. హార్డ్ కాపీ వచ్చేసరికి 20వ తారీఖు లోపు యూనివర్సిటీకి చేరాలని గుర్తుంచుకోండి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 10వ తారీఖు అండి. హార్డ్ కాపీ చివరి తేదీ మాత్రం 20వ తారీఖున. సో ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇది మాస్టర్స్ డిగ్రీలో 55% పైగా మార్కులు సాధించిన అభ్యర్థులండి. అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉన్న వాళ్ళు వెంటనే దరఖాస్తు చేయండి.
జర్నలిజం చదివిన వాళ్ళు పీఆర్ ఆఫీసర్ పోస్ట్ మంచి అవకాశం అండి. స్టెనోగ్రఫీ, టైపింగ్ స్కిల్ ఉన్న వాళ్ళైతే ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు అప్లై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని కలలు కంటున్న యువతలు, నిరుద్యోగులు, అనుభవం ఉన్న కార్యాలయ సిబ్బంది అందరూ ఈ అవకాశం వదులుకోకండి. మహిళా అభ్యర్థులకైతే ఫీజు లేదు కాబట్టి అర్హులైన మహిళలు తప్పకుండా అప్లై చేయండి. యూనివర్సిటీ పోస్ట్ వచ్చేసరికి నాన్ టీచింగ్ పోస్ట్. మొత్తం వేకెన్సీస్ 18 అండి, 18. జాబ్ లొకేషన్ వచ్చేసరికి పాండిచ్చేరి అండి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ కేటగిరీ కింద వస్తుంది. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ అండి. అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఒకసారి అప్లై చేయండి. నోటిఫికేషన్ మీకు లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అందులోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం చూసాకే తర్వాత మీరు అప్లై చేయండి. లాస్ట్ డేట్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. లింక్ అనేది క్లోజ్ అవ్వక ముందే అప్లై చేసుకోండి. అందరికి ఆల్ ది బెస్ట్ గైస్. మరికొన్ని అప్డేట్స్ కోసం మన